అర్ధరాత్రి సమయంలో నాకు కంప్లైంట్ వచ్చింది. చంద్రపు మల్లారెడ్డి అని ఫిర్యాదుదారు వచ్చి 12వ తారీఖు రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ అమ్మ అయినటువంటి చంద్రపు అనసూయను బెదిరించి పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చినాము అని చెప్పేసి ఒక పేపర్ చూపిస్తూ ఆమె నేను మా ఇంట్లో వాళ్ళని పిలుస్తానని చెప్పేసి లోపలికి వెళ్తుంటే ఆమెను బెదిరించి ఆమె మెడలోంచి 4 తులాల గొలుసు కుసంతాడు గొలుసు లాక్కొని పారిపోయాడు గుర్తు తెలియని వ్యక్తి అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ భార్యని ఎంక్వైరీ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎంక్వైరీ చేస్తే పలానా శివకృష్ణ దుమ్మాట శివకృష్ణ మీద అనుమానం ఉందని చెప్పడం జరిగింది. దాంతో పూర్తిగా మేము ఎంక్వైరీ చేసి శివకృష్ణను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా అతనే నేరాలు చేసినట్టుగా ఒప్పుకున్నాడు. కానీ అతను వాళ్ళ కొత్తగా కడుతున్న ఇంట్లో అది దాచిపెట్టినట్టుగా చెప్పడం జరిగింది. అతని నుంచి అది సీజ్ చేసి తీసుకొని ఈరోజు రికవర్ చేయడం జరిగింది. అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దానిపైన మన కేసులు పాత కేసులు అయితే ఏం లేవు ఇప్పటివరకు. ఇదే ఫస్ట్ కేసు. వస్తున్నా